ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చింది? పాడి కౌశిక్ రెడ్డి పైన పెట్టిన కేసులేంది? పాడి కౌశిక్ రెడ్డి పైన ప్రభుత్వం కావాలనే కేసులు పెట్టిందా? పాడి కౌశిక్ రెడ్డి చేసిన తప్పేంది? ఇందులో ఎమ్మెల్యే సంజయ్ పాత్ర అయింది. అందరికీ నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, ఈ విషయాన్ని ఎట్లా చూడాలి మనం? ఎందుకంటే ఒకటే హడావిడి, అసలు మామూలు హడావిడి కాదు. పండుగ పొద్దులో జనమంతా పండుగ దానిలో ఉంటే ఓ పక్క ఈ వ్యవహారం అంతా అసలు ఏదో జరగబోతుంది, ఏదో జరిగింది, ఏదో పెద్ద విషయమే జరిగింది అన్నట్టుగా కొంత బిల్డప్ కనిపించింది. ఎప్పుడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ దగ్గర పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు అరెస్ట్ చేసినారు మీకు అందరికీ తెలుసు కదా. ఒక వీడియో చూపిస్తా చూడండి. ముందు అక్కడ జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా కార్యాలయంలో ఆ సమావేశంలో సమీక్షా కార్యక్రమంలో ఏం జరిగిందో మీకు తెలుసు. పాడి కౌశిక్ రెడ్డి ప్లస్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఒక వీడియో మాత్రం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఫస్ట్ డాక్టర్ సంజయే పాడి కౌశిక్ రెడ్డిని నూకించిన వీడియో. బహుశా అది ఒరిజినల్ వీడియో. మాటకు మాట అనుకుంటున్న టైంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాడి కౌశిక్ రెడ్డిని తోసేసిండు. ఎందుకు తోసేసిందంటే బహుశా అక్కడ తనకు బలం, ఆ స్థాన బలం చూసుకొని డాక్టర్ సంజయ్ తోసేసి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ మినహా మిగతా ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అక్కడ రాజ్ ఠాగూర్ ముందు నుంచే పాడి కౌశిక్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగులుతూ వచ్చిండు. ఈ వీడియో చూసిన తర్వాత మనకు క్లారిటీ వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డిని డాక్టర్ సంజయ్ తోసేసిండు. తర్వాత కోర్టు ఎందుకు వదిలేసింది? ఇంత సీరియస్గా అసలు హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాత్రంతా ఆయన జర్నీ చేయించి పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి రాత్రి మొత్తం పాడి కౌశిక్ రెడ్డిని అందులో ఉంచారు. తర్వాత అక్కడి నుంచి కోర్టుకు తరలించే టైంలో కూడా నానా హైరానా అడావిడి, పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులు, తర్వాత రోప్ పార్టీలు, ఇదంతా మనకు వీడియోలో కనిపిస్తున్నది. అక్కడి నుంచి తీసుకుపోయిన తర్వాత కోర్టు జడ్జి దగ్గర తీసుకుపోయిన తర్వాత జడ్జి బెయిల్ ఇచ్చేసింది. పోలీసులు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం, బెయిలబుల్ సెక్షన్స్లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము, రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము, ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు, చట్టానికి లోబడి పనిచేయాలి. అసలు ఈ పోలీసు వాళ్ళు పెడుతున్న కేసులు ఇంత పలసగా ఎందుకు ఉంటున్నాయి అంటే దీనిలో పోలీసు వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేక బహుశా కేసులు పెడుతున్నారా? నిజానికి ఆ రోజు ఆ జిల్లా స్థాయి కార్యక్రమంలో 2 ఎమ్మెల్యేల మీద కేసులు కావాలి. అయితే ఒకే కేసు కేవలం పాడి కౌశిక్ రెడ్డి పైన మాత్రమే కేసు అయింది. పాడి కౌశిక్ రెడ్డి మీద 3 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఒక కేసులో కేవలం ఒకే ఎఫ్ఐఆర్ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కానీ ఆర్డీఓ పెడితే ఒక కేసు, తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ పిఏ పెడితే ఒక కేసు, తర్వాత ఇంకొకరు ఎవరో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పెడితే ఇంకో కేసు, ఇట్లా ఒకే విషయంలో 3 కేసులు 3 ఎఫ్ఐఆర్లు అయినాయి. బహుశా ఇట్లాంటివే కోర్టులో పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ రానికే సహకరించినట్టుగా చెప్పవచ్చు. ప్లస్ పాడి కౌశిక్ రెడ్డి పైన పెట్టిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్. అంటే ఆ కేసులో అంతకు మించి ఎక్కువ సెక్షన్లు, పెద్ద సెక్షన్లు పెట్టే అవకాశం లేదు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా పోలీసులు ఆ సెక్షన్లు పెట్టేవాళ్ళు, కానీ పెట్టే అవకాశం లేదు. కాబట్టి అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అయిపోయినాయి. అసలు ఒక రోజు మొత్తం అడావిడి చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఏదో జరగబోతుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి 100 మంది పోలీసులను పండుగ రోజు రంగంలోకి దింపి చివరికి ఏమైంది? పాడి కౌశిక్ రెడ్డి బెయిల్ వచ్చింది. ఇందులో చేసిన తప్పులు ఇవే. అసలు డాక్టర్ సంజయ్ పైన ఎందుకు కేసు కాలేదు? డాక్టర్ సంజయ్ ఒకే ఎమ్మెల్యే కొట్టుకున్నట్టు కాదు. ఒక చేతితో కొట్టుకుంటే చప్పట్లు కావు, 2 చేతులు కొడితేనే చప్పట్లు. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు తోసేసుకున్న నిజమైతే, ఒకరినొకరు తోసుకున్న నిజమైతే 2 ఎమ్మెల్యేల మీద కేసులు కావాలి కదా. ఇక్కడనే ఫస్ట్ తప్పటడుగు పోలీసులు వేసిండ్రు. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మీద కేసులు అయినంత కూడా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో, కానీ ఆయన రాత్రంతా ఉంచింది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. హైదరాబాద్ నుంచి క్యారీ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ప్లస్ అరెస్ట్ చేసే ముందు ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్లుగా మనకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న మెట్రో కింద అరెస్ట్ చేసిండ్రు.
ఒక 41 సిఆర్పిసి నోటీస్ లేదు, అసలు ఏ సమాచారం లేదు. డైరెక్ట్గా పోలీసులు కొందరు మఫ్టీలో ఉన్నారు, కొందరు డ్రెస్సింగ్లో ఉన్నారు, తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. బహుశా ఆ కేసులో దమ్ము లేకపోవడంతోనే జడ్జి బెయిల్ ఇచ్చిండు. ఒక ఎమ్మెల్యేను రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని అసలు ఈ కేసు చాలా తీవ్రమైనది అని చెప్పే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కానీ ఆ కేసులో మసాలా లేదని జడ్జి బెయిల్ ఇచ్చేసిండు. ఆయన డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేసిండు బెయిల్ తీసుకొని. ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి కేసులు పెడుతుందని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇట్లాంటి పలసన కేసులు, ఎందుకు ఇట్లాంటి పలసన కేసులు, ఎంత ఫోర్స్ ఉంటే పోలీసులు ఇట్లాంటి పలసన అయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కనీసం ఒక గంట సేపు కూడా కనీసం జైలు గేట్ దాకా కూడా తీసుకెళ్ళకపోయారు కదా పాడి కౌశిక్ రెడ్డిని. మీరు కనుక ఇంకొక ఎమ్మెల్యే పైన కూడా పోలీసులు కేసు పెట్టి ఉంటే ఆ కేసులో కొద్దిగా స్ట్రాంగ్ ఉండేదేమో, కేసు కొంచెం పుటప్ అయ్యేదేమో. కానీ నేను చెప్పిన ఈ పాయింట్స్నే కదా, ఈ పాయింట్స్ అన్ని కూడా పోలీసులు ప్రభుత్వం చేసిన మిస్టేక్సే. మిస్టేక్స్ అంటే కావాలని కేసు పెట్టినప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆడ ఇద్దరు ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి ఇద్దరి మీద ఏమేమి వేలబుల్ సెక్షన్స్ పెడతారో పెట్టి ఇద్దరిని జడ్జి ముందు ప్రవేశపెడితే ఇద్దరు బహుశా రిమాండ్కి పోయేవాళ్ళేమో. కానీ అట్లా చేయలేదు. ఇక్కడ అంతా ఒక్కరిపైనే కేసు బుక్ చేసి ఏదో వన్ సైడ్ చేస్తున్నారు, లేకపోతే లేని కేసును పుటప్ చేస్తున్నారు అనే ఒక సంకేతాలు వచ్చే విధంగా ఆ కేసును మొత్తం రన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకే పోలీసు వాళ్ళు పండుగ రోజు కూడా ఇంటికి పోకుండా వాళ్ళెవరిని వాళ్ళ పిల్లల దగ్గర పండుగ చేసుకోకుండా పోలీసు వాళ్ళందరినీ మొత్తం కరీంనగర్లో మోరింపోయేసి, కరీంనగర్ నుంచి జడ్జి దగ్గర మోరింపోయేసి అసలు మొత్తం అటెన్షన్ డైవర్ట్ ఏదో రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టుగానే పోలీసులు వ్యవహరించారు తప్ప పోలీసులు కూడా దీనిలో సీరియస్గా ఏం లేదు. ఎలిమెంట్ ఏమన్నా ఉంటే సీరియస్గా ఖచ్చితంగా పోలీసులు కూడా వ్యవహరించే అవకాశం ఉండేది. ఆ రోజు జరిగిన మీటింగ్లో తప్పు ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండదు, ఒక్క ఎమ్మెల్యేది ఉండదు. ఇద్దరు ఎమ్మెల్యేల మీద కేసు పెట్టాల్సి ఉండే. ఎనీవే ఇట్లాంటి కేసులు పెట్టడంతో చాలా ఉన్నాయి. ఇది ఒక్క కేసు కాదు, చాలా కేసులు. పొద్దుగాలప్పుడు అరెస్టు, పొద్దంతా తిప్పడం, రాత్రికి బెయిల్. ఎర్రోల శ్రీనివాస్ బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్, ఇట్లా చాలామంది మీద పెట్టిన కేసులు, ఈ సోషల్ మీడియా కేసులు కూడా పొద్దుగాలప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, రాత్రికి బెయిల్ వస్తుంది జడ్జి దగ్గర పోతే. పోలీసు వాళ్ళ మీద బాగా ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ని తట్టుకోలేక అరెస్టులు చేస్తున్నారు. కానీ పెద్ద సెక్షన్లు పెట్టలేని కేసులు కాబట్టి సెక్షన్లు కూడా పెట్టలేకపోతున్నారు. ఎవరెంత ప్రెషర్ పెట్టినా అంతకన్నా పెద్ద సెక్షన్లు పెట్టే పరిస్థితి లేకుండా పోతున్నాయి, అక్కడ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం నల్లముఖం వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం పెట్టే కేసులు ఎట్లుండాలంటే ఒక ఎమ్మెల్యే మీద కేసు పెట్టాం. ఇంకొకటి స్పీకర్ కంప్లైంట్ చేసిండు. ఎవరు? జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. స్పీకర్కి సంబంధం అసెంబ్లీ ప్రెమిసెస్లో జరిగితేనే స్పీకర్ ఏమన్నా పట్టించుకుంటాడు, స్పీకర్కి సంబంధం. అంతేగాని అక్కడ ఎక్కడో కరీంనగర్ జిల్లా సమీక్షా కార్యక్రమంలో జరిగితే స్పీకర్కి సంబంధం. అసలు స్పీకర్ దగ్గర ఉన్న డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన పిటిషన్లే ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఆ కరీంనగర్లో జరిగిన మీ ఇద్దరు కొట్టాడకు స్పీకర్ చర్యలు తీసుకుంటారా? అసలు వీళ్ళకి ఎవరు గైడెన్స్ ఇచ్చే అవకాశం కూడా లేనట్టుంది. ఎవరు గైడెన్స్ కూడా ఇస్తలేరు, మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలా, ఏం చేయాలి. అసలు దీనిలో కౌశిక్ రెడ్డి మిస్టేక్ కూడా ఉంది. ఎందుకు కౌశిక్ రెడ్డి కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ డాక్టర్ సంజయ్ మీద కంప్లైంట్ చేయలేదు పోలీస్ స్టేషన్లో? మా ఎమ్మెల్యే మీద దాడి చేసినానో, ఎమ్మెల్యేని తోసేసినానో బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేనిది కూడా ఒక పాయింట్ ఇక్కడ. ఏదో కానీ మొత్తానికైతే ప్రభుత్వం ఇట్లాంటి దుందుడుకు కేసులతోన, ఇట్లాంటి చిల్లర కేసులతోన ప్రభుత్వం పెడుతున్న కేసులు అంటే అసలు విలువ లేకుండా పోతుంది. అసలు ఈ కేసులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు పెరిగిపోవడం, లేకపోతే జైలుకి వచ్చే రిమాండ్ సంఖ్య పెరిగిపోవడం తప్ప అసలు దీనిలో ఏం మసాలా ఉంది, దీనిలో ఏం అవసరం ఉంది, ఏం అవకాశం ఉంది, ఏం సెక్షన్లు పెట్టాలి, ఏం పెడతారు, ఏది కూడా స్ట్రాంగ్గా లేకపోవడంతో గవర్నమెంట్కు సలహాలు కూడా స్ట్రాంగ్గా లేనట్టున్నాయి. అందుకే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో రాత్రంతా ఉంచుకున్న పొద్దుగాలు లేవగానే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవన్నీ ప్రభుత్వ వీక్నెస్కు ఒక ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.